నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. హైదరాబాద్లో ఒకప్పుడు అంటే 2018-17 ఆ సంవత్సరంలో 2BHK ఫ్లాట్ 40 నుండి 30-40-45 లక్షల రూపాయల్లోనే వచ్చేసేది. బట్ ఇప్పుడు కొనాలి అంటే అదే 2BHK ఫ్లాట్ కొనాలి అంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది. మరి మధ్యతరగతి వాళ్ళకు కూడా సొంతింటి కళ ఉంటుంది. మరి హైదరాబాద్లో నివసించాలి అనుకుంటే వాళ్ళకి 20 నుండి 30 లక్షల లోపు ఫ్లాట్లు దొరికే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే అవి ఎక్కడున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ అనలిస్ట్ రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు. మరి ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసుకుంటే గనక 1 కోటి రూపాయలు 2 కోట్లు ఫ్లాట్ అయిపోయింది. మరి మధ్యతరగతి వాళ్ళు 20 నుండి 30 లక్షల వరకు మాత్రమే వెచ్చిస్తారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయా? ఉంటే ఏ ఏరియాలో ఉన్నాయి? ఇప్పుడు ఫ్లాట్ ఖరీదు అన్నది ల్యాండ్ రేటు మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఎకరం కాస్ట్ ఎంత, దాన్ని బట్టి ఎకరంలో మనం ఎంత కట్టొచ్చు. ఎకరానికి సుమారుగా డీవియేషన్స్ లేకుండా 90,000 ఎస్ఎఫ్టీ దాకా కట్టొచ్చు. 90,000 ఎస్ఎఫ్టీ అంటే మీరన్న 2 బెడ్రూమ్ అయితే 900 ఎస్ఎఫ్టీ చొప్పున 100 ఫ్లాట్స్ కట్టొచ్చు ఒక ఎకరంలో. సో అలా ఎకరం ఖరీదుని బట్టి ఉండేటువంటి ఫ్లాట్స్ మనకి ఎకరం కాస్ట్ మనం విన్నాం కదా, కోకాపేట అలాంటి ఏరియాస్లో 100 crores, మొన్న ఇక్కడ రాయదుర్గం దగ్గర 177 crores ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు. అలాంటి ఏరియాల్లో అలాంటివి దొరకవు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అవుట్స్కట్స్కి వెళ్ళాలి. అవుట్స్కట్స్కి వెళితే ఇప్పుడు మన కందుకూరుకు వెళ్ళారనుకోండి, కందుకూరు దగ్గర మీకు ఇలాంటి ఫ్లాట్స్ దొరుకుతాయి. 2BHK ఫ్లాట్స్ అరౌండ్ 900 ఎస్ఎఫ్టీ ఉంది. అదే ఫస్ట్ హోమ్ బయర్ అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఉంది, ఓన్లీ ఫర్ ఉమెన్. ఓకేనా, దానిలో సబ్సిడీ కూడా వస్తుంది ఫర్ ఉమెన్. అలాంటి స్కీమ్ లో అప్ టు 35 lakhs మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అలా ఇన్వెస్ట్ చేసిన వాటికి 35 lakhs లోపల మనకి 2BHK ఇస్తూ మనకి కందుకూరు దగ్గర ఉన్నాయి. అది ఎస్క్యూబ్ టౌన్షిప్ అని చెప్పి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇంకా కందుకూరు కంటే యువతల శ్రీశైలం హైవే మీద మహేశ్వరం అని ఉంది. మహేశ్వరం దగ్గర మంచాన్పల్లిలో ఇంకొక ఆయన 20 లక్షలకే ఇస్తానంటున్నారు 2 బెడ్రూమ్. ఓకే. సో ఈ విధంగా ప్రాజెక్ట్స్ తీసుకుని వస్తున్నారు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని బ్యాంకు లోన్ పెట్టుకుని, లేకపోతే డిస్బర్స్మెంట్స్ మన దగ్గర సొంత డబ్బులు ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూసుకుని, అక్కడ ఏమీ లేకుండా ఓన్లీ ల్యాండ్ మీద మనం మొత్తం డబ్బులు ఇచ్చేస్తే తర్వాత పొడి తిప్పేస్తే మనం ఉండదు కూడా ఊడిపోతుంది కదా. కాబట్టి మనం ఇన్స్టాల్మెంట్స్ లో ల్యాండ్ కాస్ట్ ఎంత, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి ఫస్ట్ స్లాబ్ కి ఎంత, సెకండ్ స్లాబ్ కి ఎంత, అలా 5 స్లాబ్స్ ఉన్నాయంటే 5 స్లాబ్స్ ఎంత అని ఆ విధంగా ప్రోగ్రెస్ చూసుకుంటూ మనం డబ్బులు ఇవ్వాలన్నమాట బిల్డర్ కి. అంత మీద మోసపోకూడదు. మోసపోవటం అంటే ఇలాంటివి తొందరపడిపోయి మనకేదో సేవ్ అయిపోతుంది, 35 లక్షల ఫ్లాట్ 20 లక్షలకే ఇచ్చేస్తా, మీరు మొత్తం డబ్బులు ఇచ్చేయండి ఇచ్చేస్తున్నారు జనాలు. తప్పెవరిది? జనాలు. మనమే కదా, కొనుక్కునే వాళ్ళదే కదా. మనం అలా ట్రాప్ లో పడకూడదు, అలా భ్రమలో పడకూడదు. ఎందుకు ఇవ్వాలి మనం ముందర, ఎందుకు ఇవ్వాలి? మన జుట్టు తీసుకెళ్లి వాడి చేతులు ఎందుకు పెట్టాలి? కాబట్టి మీరు అడిగిన దానికి ఏంటంటే ఈ రోజుకు కూడా గ్రూప్ బుకింగ్ లోనూ దొరుకుతున్నాయి, స్ట్రైట్ అవే ఓపెనింగ్ లో మనకి కందుకూరు దగ్గర అలాంటివి వస్తున్నాయి, తర్వాత మళ్ళీ మంచార్పల్లిలో అలాంటివి వస్తున్నాయి. ఆయన అజస్రా కంపెనీ ఎప్పుడుతో పాతది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైఅప్తో. నేను బ్యాంక్ టైఅప్తో ఉన్నవి సేఫెస్ట్ ప్రాజెక్ట్స్, కంప్లైంట్ ప్రాజెక్ట్స్ అన్ని విధంగా ఉన్నవి ఆ విధంగా వస్తున్నాయి ఫ్లాట్స్. ఇక మీకు ఇండిపెండెంట్ హౌసే కట్టుకోవాలని ఉంటుంది కొంతమందికి. మీరు అడిగింది ఫ్లాట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ కదా, కొంతమందికి ఇండిపెండెంట్ హౌసే కట్టుకోవాలి ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ అంటే 150 గజాలు ఉన్నాయి అనుకోండి, చాలు కదా. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు కదా, 150 గజాలు చక్కగా వస్తుంది. 150 గజాల్లో ఒక 80 గజాలు 90 గజాలు ఇల్లు కట్టుకుంటే, అంటే ఒక ఫ్లెక్సీ హోమ్ లాగా చిన్నది 2 బెడ్రూమ్ కట్టుకుంటే 150 గజాలకి 20,000 వేసుకున్న మ్యాక్సిమంలో 15 నుంచి 20 లోపల ఉన్నాయి చాలా చోట్ల. వేసుకున్నా కూడా 22.5 లక్షలు అలా 150 into 15,000 అంటే 22.5 లక్షలు, 25 లక్షల లోపలే స్థలానికి అవుతుంది. దానిపైన మనం కట్టించుకుని ఇంకొక 15 లక్షలు పెట్టుకుంటే 40 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చేస్తుంది. సో సామాన్య మానవుడు ఎక్కడ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి తెలుసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అందరూ గచ్చిపూడి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, కొండాపూరు, కోకాపేట అంటే జరిగేది కాదు. అవి ఒకప్పుడు సామాన్య వాడికి అందుబాటులో ఉన్నాయి, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఇప్పుడు లేవుగా, ఇప్పుడు వాళ్ళే కోట్లాధిపతులు. అది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కడ ఉన్నాయో అక్కడికి దూరంగా వెళ్ళాలి. ఇప్పుడు అదే మనకి బాంబే హైవే వెళ్ళారనుకోండి, బాంబే హైవేలో కూడా మనకి కంది దగ్గర ఆ ఏరియాలో 15-20 వేలకి గజాలు ఉన్నాయి. ఆ 15-20 వేలకి కంది దగ్గర, లేకపోతే పటాన్చేరి దగ్గర లోపలికి వెళ్తే అక్కడ అలాంటి ప్లేసెస్లో తీసుకుని వీళ్ళు కట్టుకుంటే
తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఏరియా అయినా సరే మంది అంటే మనుషులు ఇన్హాబిటేషన్ పెరిగిన తర్వాత అది టౌన్షిప్ లా డెవలప్ అయ్యి ఒకప్పుడు అది కూడా సిటీలో కలిసిపోతుంది, అది కూడా ఇంకో కుక్కటిపల్లి అయిపోతుంది కదా. ఇవన్నీ కూడా మీకు తెలియదు, మీరు చిన్నవాళ్ళు 25 ఏళ్ల క్రితం మేము చూసినప్పుడు ఇవన్నీ అడవులు. ఇవాళ 25 ఏళ్ల క్రితం రేట్లు ఇవాళ రావు, ఎందుకంటే ఇది డెవలప్ అయిపోయింది. అలాగే హైటెక్ సిటీ మొదట్లో 98లో ఆ టైంలో మీరు చూస్తే ఇది చాలా 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 అసలు ఏమి లేదు ఇక్కడ అంత పర్ర ఉండేది అనమాట. అలాంటి ప్లేసెస్ ఇవాళ ఈ విధంగా అయిపోయినాయి. ఇవాళ హైటెక్ సిటీలో మనం కొనుక్కోలేము. కాబట్టి సామాన్య మానవుడి దృష్టిలో ఎప్పుడైనా సరే వీలైనంత త్వరగా ఏజ్లో, నేను చెప్పేది వీలైనంత త్వరగా 30 ఏళ్ల లోపలే ఒక ప్లాన్ చేసుకుని వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది, అందుబాటులో ఎక్కడ ఉంది, ఎక్కడ గ్రోయింగ్ ఏరియా, ఎక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కందుకూరు లాంటి ప్లేస్కి phase 2 వస్తుంది, మెట్రో phase 2. మనం అందరం ఇప్పుడు మెట్రో ఎక్కే ఉంటారు, మీరు ఎంతో సుఖంగా ఉంటుంది, మనకి హ్యాపీగా అనుకునే టైంకి వెళ్ళగలం కదా. మనం వీలైనంత వరకు మెట్రో అయితే చాలా మంది వాడుతున్నాం, ఎంత దూరానికి వెళ్ళాలంటే టైంకి వెళ్ళిపోగలం. అలాంటి ఫెసిలిటీ వెసులుబాటు మనకి అక్కడ దాకా వస్తుంది. కాబట్టి కందుకూరు దగ్గర మనం కొనుక్కుంటే హ్యాపీగా ఉండొచ్చు భవిష్యత్తులో. మేబీ అది ఇట్ మీ టేక్ 5 years మినిమం. ఇప్పుడు ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అంటే మినిమం 5 years ఉండాలి. 5 years పెట్టుబడి పెట్టకపోతే మనం అది షేర్ మార్కెట్లో కాదు కదా, ఓవర్ రేట్ ఏదో అయిపోతుంది అనుకోండి. కాబట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ కనెక్టివిటీ బాగుంటుంది, ఎక్కడైతే మనం రేపొద్దున ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకి మ్యాక్సిమం వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మనకి ఇవాళ మీరు అడిగిన దానికి కందుకూరు ఇస్ ద రైట్ ప్లేస్. ఓకే, అంటే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే గనక మోసాలు అనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఏరియాస్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు, కానీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ల్యాండ్ ఉందా లేదా చూసుకోవడం, ఫ్లాట్కి అక్కడ స్టే చేయడం అవ్వదు. కాబట్టి ఇలాంటి మోసాల బారిన పడకుండా వాళ్ళు సేఫ్ సైడ్గా ఎలా ఉంటే బెస్ట్ అంటారు? కరెక్ట్. దానికి ఎప్పుడైనా సరే ఫెన్స్డ్ ప్రాపర్టీ అంటే ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ. ఓపెన్ ల్యాండ్ పెట్టేసేసాము కష్టం అవుతుంది. మనకి ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ అర్థమైనా, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా గేటెడ్ విల్లా ప్రాపర్టీ. నేను ఏదైతే చెప్పానో అవి 2 కూడా గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్. అండ్ ఇదే కాకుండా మన అక్కడ ఇంకా మీకు ఇంకా ఎక్కువ భయం ఉంది అనుకోండి, వాళ్ళ టెక్నాలజీ చాలా వచ్చేసింది. మన మొబైల్లోనే మనం వాచ్ చేసుకోవచ్చు. CCTV లాగా పెట్టేసుకుంటే మన ఇంటి దగ్గర పిల్లాడు ఎలా ఉన్నాడో ఏమిటో చూసుకోవడానికి ఒక తల్లి ఎలా వాడుకుంటుంది. అలాగే మనం ఆ ప్లాట్ మీద ఎవరైనా కబ్జా కాకపోయినా ఎవరైనా దానిలో ఏమన్నా ఒక ఏంటంటే బోర్ వేసేసారు, లేకపోతే దాని దగ్గరికి వెళ్ళారు, చూసారు, చెందారు, ఆడుకుంటున్నారు, క్రికెటే కదా అని అనుకుంటుంటే రేపు ప్రాబ్లం అయిపోతుంది. ఇలా ఏమైనా చేస్తున్నారా అని చూసుకునేందుకు మనం మొబైల్ యాప్లో చూసుకోవచ్చు. CCTV పెట్టి మొబైల్ యాప్లోనే మనం చూసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా చూసుకోవచ్చు, అమెరికాలో ఉన్నా కూడా చూసుకోవచ్చు, ఇక్కడే కాదు, సిటీలోనే కాదు. సో ఇన్ని అంటే మనకి ఇప్పుడు కొత్తగా ఇన్ని టెక్నాలజీ తోటి మనం ఈ విధంగా ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్నాయి. అదే కాకుండా కొంతమంది ఏజెన్సీస్ కూడా తయారైనాయి. ఆ ఏజెన్సీస్ ఏమిటంటే అంటే మన ప్రాపర్టీ ఎలా ఉంది ఏమిటనే, వాళ్ళు ఎక్కడ ఉంది ఏమిటని చెప్పి వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసి మనకి డేటా ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పాతకాలానికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఓన్లీ థింగ్ ఏంటంటే అవేర్నెస్ లేదు. ఇలా CCTV మనం పెట్టుకుని చిన్నపిల్లాడి క్రైడల్ పెట్టుకుని మన ఇళ్లలో ఆఫీసుల్లో చూసుకుంటూ ఉంటారు చాలా మంది. ఆ విధంగా మన ప్రాపర్టీ కూడా ఇలా చూసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. ఇట్ ఓన్లీ కాస్ట్ ఫ్యూ థౌజండ్స్. లక్షలు పెట్టి ప్రాపర్టీ కొనుక్కున్నాం, థౌజండ్స్ పెట్టి కొనుక్కోవచ్చు. ఎప్పుడు అది కావాలి, ఇలాంటి కంపెనీ దగ్గర కాకుండా గేటెడ్ కమ్యూనిటీలో కాకుండా ఉన్నప్పుడు కావాలి. అదే ఒక గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, మీరు ఎక్కడే కాదుగా, మీ చుట్టుపక్కల అందరూ కొనుక్కుంటారు కదా, అందరు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటారు కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరు వెళ్ళినా సరే ఒక పిక్ పెడతారు, మన ప్రాజెక్ట్ ఇలా ఉందని అంటారు, మనకి సేఫ్. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కొత్త తరహా పద్ధతులు వచ్చాయి. కాబట్టి గతంలో వలే ఈ టెన్షన్స్ పడక్కర్లేదు, అర్థమైందా? సో ఇప్పుడు మనకి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ లైక్ మీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసినంత భద్రత అనమాట. గోల్డ్ కన్నా ఇంకా కొంచెం అభద్రత ఉంది, ప్రాపర్టీకి మాత్రం పూర్తి భద్రత ఉంది. థ్యాంక్ యూ సో మచ్.